నేను ఇంత హెవీగా డాన్స్ చేస్తున్నాను, నువ్వేమో రిలాక్స్ అయ్యి సైలెంట్ నుంచున్నావు. అయ్యో మీ ముందు డాన్స్ ఎలా చేయనండి? ఇంట్లో డాన్స్ చేయమంటే చేయరు, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం నాలుక మడత పెట్టి తాతడి వెంటపడి ఇలాంటివి వేస్తుంటారు. ఏదో ఒకసారి రా, మంచి హగ్ ఇవ్వు. మీకు ఎప్పుడు అదే పనా? ఎంతసేపు హగ్ అంటారు? హీరో నాని అయితే మాత్రం పని కట్టుకుని మరి వెళ్ళి హగ్ అడుగుతావు. ఇవన్నీ వదిలేయండి, ఇవాళ చాలా జంటలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమా లాగా పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ఇవాళ మీరు చూపించండి. పెళ్ళాం మాట మొగుడు వింటం అనేది జరగదు. మా మొగుళ్ళందరిది ఒకటే డైలాగ్, వినేదేలే వినేదేలే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది, గుర్తు పెట్టుకో. విరాట్ కోహ్లీ తెలుసా, పెద్ద బ్యాట్స్మెన్ అయ్యాకే అనుష్క శర్మ వచ్చింది. ధోని తెలుసా, పెద్ద బ్యాట్స్మెన్ అయ్యాకే సాక్షి వచ్చింది. ఇవన్నీ కాదు, మన ఈ రోజు చాలా జంటలు వస్తున్నాయి, వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇస్తా. పెళ్ళాం మాట మొగుడు వినకూడదు. నీకు దమ్ముంటే నువ్వు ట్రైనింగ్. సరే, నేను ఇస్తా ట్రైనింగ్. చూద్దాం. ఆ జంట చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో. చూస్తేనే అర్థం అవుతుంది, ఎప్పుడు పెళ్ళాం మాట వినేవాళ్ళ కనపడుతున్నాడు నాకు. ఏమండి చూడండి అతను ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు ఒక్కసారి ఊవాను, స్టేజ్ మీద కాదు గాల్లో లేపు లేపు మరి కొడతా. వీడు ఏకనాథా బద్రీనాథా ఏంటి మాట్లాడేది? ఆయన పట్టించుకోగానే ఒక్క నిమిషం. హే హారిక, వాట్స్ ద టైం నౌ? ఏవండి ఎవరైనా ఏ సిరి అంటారు, మీరేంటి ఏ హారిక అంటున్నారు? బంగారం, నేను కళ్ళలోనే వేరే అమ్మాయి పేరు తలుచుకోను, అలాంటి ఫోన్ లో వేరే అమ్మాయి పేరు చెప్తానా? మనం అలా కాదు, మనం సిరిని కూడా వదలం, సిరిని కూడా వదలం. నువ్వేం చెప్పు, షేర్ లో ఇన్వెస్ట్ చేయొద్దు అన్నావు. నేను ఈ మాట విని ఇన్వెస్ట్ చేయలేదా? 10 లక్షలు సేవ్ అయినాయి నాకు. తను చూసారా, పెళ్ళాం మాట వినడం వల్ల 10 లక్షలు సేవ్ అయ్యాయంట. మీరెందుకు వినరు? మనకి మనీ లాస్ అయినా మెమరీ లాస్ అయినా పెళ్ళాం మాట వినేదేలే. దేనికి? మీ నాన్న మీ అమ్మ మాట 10 సంవత్సరాల నుంచి అంటున్నాడు, బాగుపడ్డా? మంచాన పడ్డాడు. ఏంటని అలా మాట్లాడతారు? పెళ్ళంతా హార్ష్ గా మాట్లాడకూడదు. హార్ష్ గా మాట్లాడాలి. అసలు పెళ్ళాంతో మొగుడు ఎలా ఉండాలో నేను నేర్పిస్తా, నేర్చుకో. ఏమే, చెప్పులు ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో. బట్టలు ఎక్కడ ఉండాలి? కబోర్డ్ లో. నువ్వు ఎక్కడ ఉండాలి? కంట్రోల్ లో. అది చూసి నేర్చుకో. మీ సైడ్ అలా ఏమండి, మా సైడ్ మాత్రం కంప్లీట్ రివర్స్. చెప్పులు ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో. బట్టలు ఎక్కడ ఉండాలి? కబోర్డ్ లో. మొగుళ్ళు ఎలా ఉండాలి? కంట్రోల్ లో. అది ఏమంటే ఆ యూట్యూబ్ బ్లాగుల్లో చేపల కూర ప్రాన్స్ కర్రీ చేసి పెడుతుంటావు నువ్వేనా? మీకు తెలిసిపోయిందా? పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట ఇంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మనిద్దరికి గొడవలు వద్దు, ఈ గొడవను తీర్చడానికి ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చాక ఇంకా పెద్ద గొడవ ఇద్దాం రాని. సరే అయితే. కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మదిలో మౌన రాగమే మిదిలే మెల్ల మెల్లగా, కదిలే నీలి మేఘమే కరిగి తేనె జల్లుగా. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారు మమ్మల్ని? ఇదిగో 200 ఎపిసోడ్ అయింది, మిమ్మల్ని ఎవరు పిలిచారో ఎందుకు పిలిచారో మాకు తెలియట్లా. అసలు ఎందుకు పిలిచారండి? వివరం చెప్పండి. అదేనండి, నేనేమో పెళ్ళాం మాట వినను, వాడేమో పెళ్ళాం మాట వింటాడు. ఇది మాకు నచ్చట్లా. నాకేమో విననోళ్ళు కావాలి, వాడికేమో వినేవాళ్ళు కావాలి. అరే ఏంటండి మీరు ప్రధానికి గొడవ పడతారేంటి? మీరు అసలు గొడవ పెట్టుకోకూడదు తెలుసా? ముందు గొడవలు పడ్డ ఆపండి ముందు. మీరేం ఇంత గొడవ చేస్తున్నారు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నేనేమో మీరు ఎంత చెప్పినా దాని మాట నేను వినను, అది ఫిక్స్. ఆలుమగల మధ్య ఉన్న గొడవ, పెళ్ళాం మాట వినాలా వినొద్దా, ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్న గొడవ. ఇది యూనివర్సల్ ఇష్యూ. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో 200 ఎపిసోడ్ స్పెషల్ కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చి దీన్ని తేల్చేద్దాం. అయినా మేడం, మన ఇవాల్టి 200 ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటి? 200 ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే మన టైటిల్ లోనే ఉంది, సీతా రామం.
సీతారామం వాళ్ళు ఎలాగైతే బ్రతికారో ఆదర్శ దంపతులుగా ఈ రోజు గొడవలతో వచ్చిన వీళ్ళ ఇద్దరిని సాల్వ్ చేసి ఇక్కడకు రాబోతున్న మరికొన్ని జోడీలను కూడా హ్యాపీగా సీతారామంగా ఈ సెట్ నుంచి బయటికి పంపిస్తామని. అయితే వీళ్ళని సీతారాములుగా మార్చాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే హంగామా, మస్తీ, ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్. సో ఇది స్టార్టింగ్ మాత్రమే కాబట్టి ఇంకా ఎంతో మంది కలర్ఫుల్ జోడీస్ ఇటువైపు వచ్చి పెళ్ళం మాట వినము, ఇటువైపు వచ్చి పెళ్ళం మాటే వింటాము అంటూ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేర్చింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. ఇప్పుడు వచ్చింది మా శ్రీదేవి డ్రామా కంపెనీ 200 స్పెషల్ ఎపిసోడ్ కి బ్యూటీ. అందరూ నిజంగా చక్కగా చిల్క గోరింకలాగా ఉన్నారు. సో అసలైన ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే కొంతమంది పెళ్ళం మాట వింటారు, కొంతమంది పెళ్ళం మాట వినరు. సో ఇక్కడ అందులో వినేవాళ్ళు ఎవరో వినని వాళ్ళు ఎవరో నేను చెక్ చేసుకుంటా. నేను ఫస్ట్ అసలు ఇదేం ఫ్యామిలీ చెప్తా. మీ ఇద్దరా? ఆహా, ఏం పేరు అబ్బా మీది? మామూలుగా ఇప్పటి వరకు ఏ సంబంధం అయినా తాలికి తలంబరాలకి సంబంధం, మీది కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం. హలో ఎక్స్క్యూజ్ మీ, నీకు ఒక విషయం తెలుసా? నన్ను తండేల్ మూవీలో హీరోయిన్ గా అడిగారు. ఈ తొండలు పట్టుకునేదాన్ని తండేళ్ళు అడిగారా? మీకు బేసిక్ గా వెంకీ అన్నలో నచ్చిన విషయాలు ఏమన్నా రెండు చెప్పండి. ఒకటి హెల్పింగ్ నేచర్, ఇంకొకటి వాళ్ళ అమ్మని కేర్ గా చూసుకుంటాడు. అన్న మాకు తెలియని విషయాలు ఇవైతే. బాబు మీది నాది ఎందుకు అన్యోన్యంగా ఉండేదంట? నిన్ను చూస్తుంటే పెళ్ళ మాట వినేలా ఉన్నావు నువ్వు. నేను నా పిల్ల మాట వినే బ్యాచ్ కాదు. ఏ బ్యాచ్ నువ్వు? అలా మాట్లాడుతున్నావేంటి? నేను నా వైఫ్ ని చాలా కంట్రోల్లో పెట్టుకుంటాను. నీ వైఫ్ ని చాలా కంట్రోల్లో పెట్టుకుంటాను. చూస్తావా? చూస్తా. నా షూ లేజ్ ఉడిపోతే ఏం చేస్తావు? కడతానండి. నా షర్ట్ బటన్ ఉడిపోతే ఏం చేస్తావు? కుడతానండి. నా షర్టు బటను ఊడిపోతే ఏం చేస్తావు? గట్టిగా కొడితే ఏం చేస్తావు? పడతానండి. నేను తిడతానండి. ఇంక మీ డైలాగ్ చాలు ఎంతవరకు. అయితే మొత్తానికి మాకు ఒక పెళ్ళాం మాట వినని వాడు ఒకడు దొరికాడు. నువ్వు వినే బ్యాచా వినని బ్యాచే కదా? ఇద్దరు దొరికారు అప్పుడే మాకు. ఇది వినే బ్యాచే. అవును, ఎందుకంటే ముందు నటించాలి కదా విన్నట్టు, తర్వాత బయట ఏదేం చేసుకోవచ్చు. నువ్వు సూపర్ రా. నీకు ఏం తెలుసు అసలు పిల్లలు అంటే? నీకు తెలుసా? చెప్తా. నాకు ఆ. కార్యేసు దాసి, సైనేసు రంభ. ఆగాగు, అవి ఎవడైనా చెప్తే మంత్రాలు, నువ్వు చెప్తే బూతుల్లో ఉన్నాయి. వదిలే. ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర. ఇత్రదంతా కాదు అసలైన మ్యాటర్ కనుక్కోండి. ఏ నువ్వు వినే టైపా వినని టైపా? నేను వినని టైపు అసలు. ఒరే నిన్ను నేను రూమ్ లో చూసా కదా, ఫోన్ రావడం ఆలస్యం 4 సీసాలు ఇసి అవతలేస్తాడు. నువ్వు వినని టైపారా నువ్వు? మర్యాదగా ఆవిడ మాట అంటావని నాకు తెలుసు. నువ్వు వినే వాళ్ళ సైడ్ కూర్చో. ఆహా అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్నా, మూడో బిడ్డ. కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెళ్ళాం మాట వినని వాళ్ళు వినేవాళ్ళు. నువ్వే టైపు? నేను పెళ్ళం మాట కాదు, ఎవడ మాట. నేను దేనికి? చెవుడు. మరి నా మాట వినపడుతుంది. ఇది ఒక్కటే అనిపిస్తుంది. అలా అయితే ఓకే. ఏమ్మా? ఆవిడ హేమ కాదు, సునీత నా వైఫ్. అయ్యా బాబు, ఈ ట్రైనింగ్ వదలట్లా. ఇంతకీ నువ్వేంటి? భార్య మాట వినే మనిషా వినని మనిషా? వినను సీతయ్య, ఎవరి మాట వినడు. ఎవ్వరి మాట, డాక్టర్ల మాట ఒక్కటే వింటాడు అతను. ఈయనైతే ఖచ్చితంగా వినే కేటగిరీయే. తెలిసిపోతుంది. ఏంటి అసలు ఇవన్నీ? ఏంటా బట్టలు ఉతికి ఆరేమన్నాను, ఉతికిన తర్వాత ఎక్కడ వేయాలో ఖాళీ లేదు దండే అన్నాడు, మీదేసుకో అని చెప్పి అక్కడ వేసి వచ్చా. ఏంటి భయ్యా, నువ్వు బట్టలు ఉతుకుతావా? బట్టలేంటి భయ్యా? పొద్దున పాలు తీసుకొస్తాను, కాఫీ పెడతాను, టీ పెడతాను, వంట చేస్తాను. నెక్స్ట్ ఏం పండుగ ఉంది వచ్చేది? సంక్రాంతి. ఎన్ని చీరలు కొంటున్నావు? మా ఆవిడికి 2. ఇంకో 2 కొని నువ్వు కూడా వేసుకో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు. మీ భార్య ఏం చెప్పింది? బట్టలు ఆరేయమంది కదా? చెప్పింది. మరి నువ్వేంటి 2 వేసావు? ఆరేయాలి కదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా ఇల్లురా. వీలే చిల్క గోరింక. కానీ ఇద్దరు చిలకలే. చూడండి ఆ డ్రెస్, ఇద్దరు చిలక కాస్ట్యూమ్స్.
ఓకే, ఇంతకీ నీ పేరు? కీర్తి. ఆహా, నాది కకృతి, నాది కకృతి. మీదేంటమ్మా, మీది ఎలా అన్యోన్యమైన జంట? అమ్మో, నీ డామినేషన్ తెలుస్తుంది. అతను ఎందుకో. మీరు పెళ్ళం మాట వినరు కదా? చెప్పండి మీ జంట గురించి. మా జంట గురించి ఆయన బట్టలు చూస్తే అర్థం కావట్లే. ఆయనలాగా గుండెలు ఊడిపోతే నేను కుట్టను, ప్యాంటు చిరిగిపోతే కూడా కుట్టను, లేస్ అందుకే వేసుకోకుండా తిరుగుతున్నాడు. అర్థమైపోయిందిలే. ఆవిడ అరుస్తుంటే అర్థమైపోయింది ఆవిడదే డామినేషన్. ఏం లేదు, మీ ఇద్దరు మాకు కావాల్సింది ఒకటే. ఆవిడకి డెడికేట్ చేస్తే ఏదైనా ఒక మంచి సాంగ్ పాడండి. ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. చూడండి ఎంత బాగా పాడాడు. మీరు కూడా నా కోసం ఏదైనా పాడొచ్చు కదా. అంతే కదా. రాత్రి అయిన నాకు ఓకే, ఎవరైనా నాకు ఓకే. ఎప్పుడు నాన్ సింక్ లోనే ఉంటా. అలాగే ఉండాలిరా కప్పులంటే. మొత్తానికి ఇప్పుడు మీ ఇద్దరు ఎవరి సైడ్ ఉండాలనుకుంటున్నారా? నేను పెళ్ళం మాట వినని సైడ్ ఉంటా. వినన సైడ్. నువ్వు వినని సైడ్. మన వినన బ్యాచ్ అంతా అటు కూర్చోండి, వినే వాళ్ళంతా వెళ్ళిపోండి.